నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు రాజకీయాలంటే అభివృద్ధి నాయకుల నడవడిక అనేలా ఉండేవి. ఓటర్లు కూడా తమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు నాయకుడి తీరును చూసే ఓట్లేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. నాయకుల కంటే హామీలపైనే చర్చ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ప్రధానంగా ఏపీలో అయితే గతంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే పార్టీలు ఓటర్లు లైట్ తీసుకునే పరిస్థితి ఉండేది. సీఎం వైఎస్ జగన్ దాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ 5 ఏళ్లలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసేందుకు పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేసేసిన సీఎం జగన్ ఇప్పుడు కొత్త హామీలపై దృష్టి పెట్టారు. ఇందులో డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల పెంపు సహా మహిళలకు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి వివరాలు బయటికి రాకపోయినా ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజాకర్షక పథకాలతోనే జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఫైనల్ చేసి త్వరలో మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లికి రావాలని వైసీపీ సీనియర్లకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలిసింది. వీరితో మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై తుది చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అనంతరం దీన్ని ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకటించేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలోనూ చాలా ముందుగా మేనిఫెస్టో ప్రకటించి జనంలోకి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వైసీపీ అందుకు తగ్గ ఫలితాలు రాబట్టుకుంది.